హాయ్ ఫ్రెండ్స్, పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ర్యాంపేజ్ అంతా ఇంత కాదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పుష్ప 2తో అల్లు అర్జున్ రేంజ్ ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేశాడు. అయితే 1500 కోట్లు పైగా కలెక్ట్ చేసిన పుష్ప 2 సినిమాతో ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరో అంటే తెలుగులో గుర్తొచ్చేది ప్రభాస్ మాత్రమే. అయితే ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డ్స్ కూడా బ్రేక్ చేస్తూ అల్లు అర్జున్ తన స్థాయి ఏంటో చూపించాడు. అంతేకాకుండా తన యాక్టింగ్ అంటే ఏంటో ఎలా ఉంటుందో అనేది కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు. అంటే అంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప 2 సినిమా తర్వాత ఈ పార్ట్ 3 ఉందా లేదా అనే దానిపైన తెగ వైరల్ అవుతున్నాయి కొన్ని రూమర్స్ అనేది. అయితే నిజంగానే పుష్ప పార్ట్ 3 ఉందా లేదా ఇదంతా అయిపోయినా అయితే సుకుమార్ దీని గురించి ఏం చెప్పారు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసాక పుష్ప పార్ట్ 3 పైన ఎవరికి ఏ సందేహాలు ఉన్నా దానికి ఒక క్లారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెడదాం. లాగ్ లేకుండా సింపుల్ స్ట్రైట్ పాయింట్ చెప్పాలంటే పుష్ప 3 సినిమా అనేది ఉంది. రీసెంట్ గా అవార్డ్ ఫంక్షన్ లో సుకుమార్ చెప్పడం జరిగింది, పుష్ప 3 పార్ట్ అనేది గ్యారంటీగా ఉంటుందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా పుష్ప 3 పార్ట్ కి టైటిల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ టైటిల్ అంటే పుష్ప 3 ర్యాంపేజ్ అని. అంటే దీని ప్రకారం చూసుకుంటే పుష్ప 3 సినిమా అనేది గ్యారంటీ ఉంటుంది. అయితే సెకండ్ పాయింట్ ఏంటంటే పుష్ప 3 సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే నిజంగా చెప్పాలంటే పుష్ప 3 సినిమా అనేది 2028లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రెజెంట్ అల్లు అర్జున్ అఖిల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇది కూడా చాలా పెద్ద పాన్ ఇండియా సినిమా అని చెప్పొచ్చు. అయితే దీని తర్వాత డైరెక్టర్ సుకుమార్ కూడా ప్రెజెంట్ RC-17 సినిమా రామ్ చరణ్ తో చేయబోతున్నారు. అంటే రామ్ చరణ్ ప్రెజెంట్ పెద్ద సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి 20 రిలీజ్ అవబోతుంది. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఇప్పుడు ఈ 2 సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే పుష్ప 3 ర్యాంపేజ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. దాదాపు ఈ సినిమా స్టార్ట్ అవ్వాలంటే 2027 ఎండింగ్ లో స్టార్ట్ అవ్వచ్చు. 2028 ఈ మూవీ రిలీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. అయితే పుష్ప 3 సినిమాలో ఆ విలన్ క్యారెక్టర్ గురించి కూడా ఒక సెన్సేషన్ న్యూస్ అనేది వైరల్ అవుతూ వస్తుంది. అది ఏంటి అంటే విజయ్ దేవరకొండ పుష్ప 3లో విలన్ గా ఉండబోతున్నారా అంటూ కొన్ని కామెంట్స్ రావడం జరుగుతుంది. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మనకి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇది కాకుండా ఇంకొక న్యూస్ ఏంటంటే పుష్ప 3లో విలన్ గా ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా ఉండబోతున్నారని టాక్ వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు విలన్ గా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, దానిపైన కూడా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా పుష్ప పార్ట్ 3 పైన. అయితే ఇంకెలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన జీకే సినీ టాక్స్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉన్నా పుష్ప 3 పైన అల్లు అర్జున్ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.